శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఎన్వి క్రియేషన్ 69 నుంచి మీ అందరకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మన తెలుగువారికి అత్యంత పెద్ద పండుగ. అందున ఆంధ్రులకు ఇది అతి ముఖ్యమైన పండుగ. దీనిని మనం 3 రోజులు జరుపుకోవడం, కొన్ని ప్రాంతాలలో ముక్కనుమతో 4 రోజులు జరుపుకోవడం ఆనవాయితీగా ఒక ఆచారంగా మనకి నడుస్తూ ఉంది. ఆంధ్రులకు సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో సూర్యుడు 12 రాశులలో ప్రవేశిస్తాడు. ప్రతి రాశికి ఆ రాశితో సంక్రమణం ఉంటుందండి. ఆ సంక్రాంతి నేడు మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి జనవరి నెలలో వస్తుందండి. ఇక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మళ్ళీ జూలై నెలలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మనకి 2 అయనాలు, ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ ఉత్తరాయణం నుంచి సూర్యభగవానుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తూ పడమరన అస్తమిస్తాడు. దక్షిణాయనంలో దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ పడమరన అస్తమిస్తాడు. దీనికి జ్యోతిష్య ప్రకారం చాలా పెద్ద విషయం ఉందండి, విశేషాలు. అది నేడు అప్రస్తుతం. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఆంధ్రుడు, తెలుగువాడు తప్పక తమ పెద్దలకు భక్తి ప్రపత్తులతో జరుపుకునే పండగ ఈ పెద్ద పండుగ, పెద్దల పండుగ. ఈ పండుగ రోజున పితృదేవతలు సంతోషించాలని, వారి ఆత్మలు శాంతించాలని, వారి సంతానం అంతా కూడా ఒకే చోటకు చేరి కొత్త అల్లులతో సహా కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనమలు, అన్నదమ్ములు, తోటికోడళ్ళు, ఇలా ఒక కుటుంబం వారంతా కూడా ఒక చోట చేరి జరుపుకునే పండగ ఈ సంక్రాంతి పండగ. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మనం పెద్దలను ఆహ్వానించి వారికి భోజీలంటూ స్వయం పాకాన్ని సమర్పిస్తాం. బ్రాహ్మణులు పిలిచి మనం రకరకాల పిండి వంటలు, వివిధ రకాలైన వంటకాలు, కలగాయ కూరలతో చేసి అతి భక్తి శ్రద్ధలతో పెద్దలకు కొత్త వస్త్రాలను, నైవేద్యాలను నివేదన చేస్తాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో. ఇది మనకు ప్రాశస్తమైన సమయం కనుక తరతరాలుగా మనం ఆచరిస్తున్న ఈ సంక్రాంతి పండుగను అత్యంత ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాయణం పుణ్యకాలంలో పెద్దలకు సమర్పించే నివేదనలు వారికి చేరుతాయని, పెద్దల ఆశీస్సులు మనకు లభిస్తుందని మన ప్రగాఢ విశ్వాసం. నిజమైన పండగ ఈ సంక్రాంతి పండగ మనకి కనిపిస్తుంది. ఈ సంక్రాంతి నాడే మనకి నిజమైన పండుగగా మన ఇల్లు, గ్రామం, నగరాలు, పట్టణాలు అన్నీ కూడా ఆనందంగా ఏ వీధి చూసినా రంగవల్లులతో, ముగ్గులతో, గొబ్బెమ్మలతో అలంకరించి అత్యంత ఆనందంగా, ఆడంబరంగా జరుపుకుంటాం ఈ 4 రోజుల సంక్రాంతి పండుగలను. ఏ ఇంట చూసినా సంతోషాల వెల్లువే. చుట్టాలతో, బంధువులతో, ఆత్మీయులందరూ ఒకచోట చేరి పెద్దలకు చేసే పండుగ సంక్రాంతి పండుగ. ఈ తర్వాత రోజు కనుమ. ఆ కనుమ రోజు రైతులందరూ కూడా గోవులకు పూజ చేస్తారు. ఎడ్లకు, గోవులకు పూజ చేస్తారు. వాటికి స్నానం చేపించి అలంకారం చేసి వాటి కొమ్ములను చాలా ముస్తాబుగా తయారు చేసి వాటిని ఆరాధిస్తారు, పూజిస్తారు. ఆ విధంగా ప్రతి రైతు కూడా
తమ యొక్క కృతజ్ఞత పశువుల పట్ల చూపిస్తారు. దానికి ప్రధాన కారణం మనది వ్యవసాయ ఆధారిత దేశం. అందున మనకి ఉన్న జీవనదుల కారణంగా ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా కీర్తి గడించిన ఈ రాష్ట్రంలో ప్రధానమైన జీవనోపాధి వ్యవసాయం. వ్యవసాయం నుంచి ఇతర రాష్ట్రాలకే కాకుండా అనేక దేశాలకు కూడా మనం ఆహార ఉత్పత్తుల్ని పంపిస్తూ ఉంటాం. మనకి వ్యవసాయంలో ఎంతో సహాయకారిగా నిలిచిన గో సంపదను మనం కృతజ్ఞతతో పూజ చేసుకునే పండుగే కనుమ. ఇలా ఈ 3 రోజులు 4 రోజుల పండుగను మనం అందరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకొని సంతోషాల్ని మూటగట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.